డెవలప్మెంట్ జరగలేదు. 1986లో మీకు మున్సిపాలిటీ అయింది. తాగునీరు ఇచ్చుకోలేని మున్సిపాలిటీ ఎందుకండి? ప్రజలకి నీరు ఇవ్వలేని మున్సిపాలిటీ, పారిశుభ్రం శుభ్రపరచలేని మున్సిపాలిటీ ఎందుకు తగలట్టడానికి? ఎందుకు వేస్తారు? మీరు వేసిన మున్సిపాలిటీ ఎందుకు పెడతారు? అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చే మున్సిపాలిటీ పెడతారు. మరి అధునాతన సౌకర్యాలు లేనప్పుడు ట్యాక్స్ కోసం మీరు మున్సిపాలిటీ పెట్టాలి అని ఆ విషయం కూడా మేము ప్రశ్నిస్తాం. అవసరమైతే చీఫ్ సెక్రటరీ లెటర్ పెడతాం. అర్థమైందా? మీరు అన్నిత్యం మన ఢిల్లీ రావు గారికి టచ్లో ఉండాలి. ఓకేనా? మీ ప్రతి సమస్య ఆయన చెప్పండి, ఆయన మాకు చెప్తారు. ఆ మున్సిపల్ తీయండి బాబు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు సమస్య అనేది మనం డబ్బులు కట్టుకోండి. కన్నీరు కారుస్తూ మన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, మన క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్. ఒక వ్యక్తిని దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవడం, అది ప్రభుత్వం తీసుకున్న, అధికారులు తీసుకున్న, మున్సిపాలిటీ తీసుకున్న, అది నేర చరిత్ర. వాడు అరెస్ట్ అవుతాడు. మనం ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి కన్సల్ట్ అనేది మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. డైరెక్టర్ పోలీస్కి ఇస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మోసపూర్తిగా మా సర్వీస్ ఇవ్వకుండా, మా భూములకి ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది, తాగునీరు ఇవ్వడం లేదు, మా దగ్గర ట్యాక్స్ కట్ చేస్తారు, ట్యాక్స్ రిసిప్ట్, మీకు ఇబ్బంది పెట్టిన పద్ధతులు ఇవన్నీ మనం అటాచ్ చేసి డీజీపీ లెటర్ పెడితే డీజీపీ ఇక్కడ కమిషనర్ లోపల ఏమని చెప్పి ఎస్ఐకి కానీ డీసీపీ కానీ ఆయన రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంక్వైరీ చేసి నిందించడానికి చేయండి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ లాయర్గా తెలుస్తాయి, సామాన్య సిటిజన్స్ తెలియదు. అది లాయర్లు కూడా మీకు కొన్ని చెప్పరు. డబ్బు ఆశ మేమేంటి మీ సమస్య వచ్చింది, ఆ సమస్య ఎంత తేలిపోతుంది మేము చూస్తాం. డబ్బు తీసుకుని లాయర్లు ఏం చేస్తారు? ఆ సమస్య ఇది మన మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికి చివరి ప్రాంతం ఇచ్చారు కాబట్టి ఎంతో బాగుంటుంది అనుకున్నాం. మాకు ప్రతి సమస్య ఇప్పుడు ఏంటి, వాటర్, సాగునీరు లేదు, తాగునీరు లేదు. విలేజ్లకి పంచాయతీ విలేజ్లో అన్ని ఇంటింటికి కుళాయిలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమీ లేదు. మొన్ననే చూసాం, మాకు ఎక్కడ తెలియదు కూడా. అలాగే మంచి కాలేజీలు లేవు, ఐటీఐ అనేది ఒక పాలిటెక్నిక్ ఏ కాలేజీ లేదు. ఒక నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఈ సమస్య ఉందంటే బయట కంట్రీకి వెళ్ళిపోతున్నారు ఈ ఉపాధి కోసం. ఈ దళారుల మధ్య ఈ డబ్బంతా లాక్కుంటున్నారు, వాళ్ళకి మోసం చేస్తున్నారు. వస్తే అన్ని తెలిసే నాకు అంటే విలేజ్లో చాలా బాగున్నాయి, ఇక్కడే బాగాలేదు ఇచ్చేప్పుడు. కాబట్టి ఆ కుర్రోడు చెప్పేటట్టు ఇది నిజంగా పంచాయతీ అయిపోయింది. మీరు అనేటట్టే ప్రజలు అంతమంది ఐక్యంతో ఇప్పుడు దీనికి పంచాయతీ అయిపోవాలనేసి నేను కూడా అనుకుంటున్నాను. అంటే మనం పబ్లిసిటీ చేసామంటే ఆ విధంగా చేస్తున్నాం, ఆ విధంగా చేస్తే బాగుంటుంది. సొల్యూషన్ అదే. దేని మీద స్పందిస్తారు చెప్పండి. సమస్యలు 100 ఉన్నాయి, దేని మీద స్పందిస్తారు? ఒకటో సొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ తో లేవు, పంచాయతీ అందుకే ఇప్పుడు రావాలన్నా ప్రతిదీ ఒకటే కాదండి. ఏ సమస్య పంచాయతీ అన్ని సభ్య టౌన్లో మన సప్లై అవుతుంది మేడం. లేదు ఇప్పుడు ఇది ఎవరెవరు ఏమి చెప్పారో మా చేసి అన్ని బుక్ రాశారు. మేడం గారు మేము సాగు ఇప్పుడు లేడీస్ ఎంతమంది రాలేదు, జెంట్స్ ఎంతమంది రాలేదు, ఫోటో తీసుకున్నాం.
ఎవరెవరు రైతు భరోసా ఎవరెవరు ఈ ఊళ్ళో ఎంతమంది